హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లపై మంత్రి నిమ్మల రామానాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే లబ్ధిదారులకు కొత్త ఇండ్లను, కొత్త పెన్షన్లను అందించబోతున్నట్లు ఒక ప్రకటనను విడుదల చేశారన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అంటే కొత్త పెన్షన్లను ఎప్పటి నుండి పంపిణీ చేయబోతున్నారు? ముందుగా ఏ ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తారు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? మీరు కొత్త పెన్షన్లకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి? కావలసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? అలాగే కొత్త ఇండ్లను లబ్ధిదారులకు ఎప్పటి నుండి పంపిణీ చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగం కింద ఇండ్లను అర్హులైనటువంటి వాళ్ళకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? వీటికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఆన్లైన్లో మీరు అర్హులు అయ్యారా లేదా అని ఎలా తెలుసుకోవాలి వంటి పూర్తి వివరాలను చెప్తాను. మీరు వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మన రాష్ట్రంలో చాలామంది కొత్త ఇండ్ల కోసము, కొత్త పెన్షన్ల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే దీని మీద తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒక ప్రకటనను విడుదల చేశారు. దాన్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఓకేనా? అర్హులైన ప్రజలకు కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లను త్వరలోనే అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కర్నూలులో ఈయన తెలియజేస్తూ వచ్చారన్నమాట. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు 100% విజయవంతం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మరోసారి డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు కూడా ఆయన ఈ ప్రకటనలో తెలియజేస్తూ వచ్చారన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కొత్త ఇండ్లను, కొత్త పెన్షన్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. బట్ ఇంకా మనకు పర్టికులర్‌గా డేట్స్ అనేటివి ఏమి కూడా ఫిక్స్ చేయలేదన్నమాట. అది కూడా మీకు చెప్తున్నాను. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ముందుగా తెలుసుకుందాం. మీరు ఈ పెన్షన్లు పొందాలి అంటే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ప్రభుత్వము ఈ అప్లికేషన్స్ రిలీజ్ చేయాలి. ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? మీరు ఎలా అప్లై చేసుకోవాలి? ఏ అధికారి దగ్గరకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి? వంటి వివరాలని ఇప్పుడు చెప్తాను. సో, ఇక నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఈ కొత్త పెన్షన్‌లో ముందుగా వితంతు కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్లకు పెన్షన్లను మంజూరు చేస్తారన్నమాట. ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వము దాదాపుగా ఒక 2,50,000 వరకు వితంతు మహిళలు ఈ వితంతు పెన్షన్లకు అర్హులై ఉన్నారని గుర్తించున్నారు. కాబట్టి ఈ వితంతు మహిళలకే ముందుగా వితంతు పెన్షన్లను మంజూరు చేస్తారన్నమాట. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు, ఇక ఈ ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా 1 బై 1 ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు అయ్యేటువంటి వాటిని మంజూరు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇకపోతే మీరు ఈ లోపల ఈ యొక్క అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కేటగిరీస్ వారీగా ఏ డాక్యుమెంట్స్‌ను రెడీ చేసుకోవాలి? ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను తెలుసుకుంటే మీకు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేటువంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకునేసేయొచ్చు. ఎందుకంటే మనకు లిమిటెడ్‌తో ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. అంటే కొంతమందికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు ఫస్టు. అందువల్ల చెప్తున్నాను. ఒకసారి మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో
చూద్దాం. స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఇది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో ఆధార్ నంబరు, అలాగే ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంటుందో అలా ఇంగ్లీష్లో రాసుకోవాలి. దాని తర్వాత తండ్రి లేదా భర్త పేరు ఇంగ్లీష్లో రాసుకోవాలన్నమాట. దాని తర్వాత లింగము, నెక్స్ట్ ఆధార్ కార్డు ప్రకారం వయసు ఎంత ఉంటుందో అంత ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అలాగే కులము, మతము, దాని తర్వాత విద్య అర్హత ఎంతవరకన్నా చదువుకో ఉన్నట్లయితే సో ఇక్కడ పెట్టుకోవాలి. సో 1 నుంచి 10 వరకు అయినా సరే, లేదు ఇంటర్మీడియట్ చదువుతుంటే ఇంటర్మీడియట్ అని పెట్టుకోవచ్చు, డిగ్రీ లేదా ఆ పైన ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. వైవాహిక స్థితి డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నంబరు, మీది పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ పెట్టుకోవాలన్నమాట. పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండైతే ఇచ్చున్నారు మనకి ఇక్కడ. సో ఈ రెండిట్లో మీకు సేమ్ అడ్రస్ అయినట్లయితే రెండిటి దగ్గర కూడా ఒకటేగా రాసుకోండి. అలాగే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా పెన్షన్ రకం అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ చూడొచ్చు, వృద్ధాప్య పెన్షను, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళ, చేనేత, మత్స్య కళాకారులు, అభయహస్తం, ట్రాన్స్జెండర్స్, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కల్లుగీత కార్మికులు, ఇలాగా చాలా రకాల పెన్షన్ కేటగిరీలు ఇచ్చున్నారు. మీరు ఇందులో ఏ పెన్షన్కి ఎలిజిబుల్ అయి ఉన్నారు, ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం ఐడి రాసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ పంచాయతీ పేరు, మీ యొక్క ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ నంబర్సు, అలాగే కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర పెన్షన్లు తీసుకుంటున్నారా అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు ఒకవేళ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ చేస్తున్నామని పెట్టండి, ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా డాక్యుమెంట్స్ చూడండి. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసే ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీకే మంచిది. ఫస్ట్ వచ్చేసి ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ అన్నమాట. గడిచిన 12 నెలల క్రితం కరెంటు బిల్లు జెరాక్స్లు అయితే కావాలి ఖచ్చితంగా, అవి అయితే ఉండాలన్నమాట. పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, ఫర్ ఎగ్జాంపుల్గా పెన్షన్ రకాన్ని బట్టి అంటే డిజేబుల్డ్ పర్సన్ అనుకోండి, అంటే వికలాంగుల పెన్షన్కి అనుకోండి, సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. దాని తర్వాత ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ట్రాన్స్జెండర్ పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకోండి, దానికి సంబంధించి రిలేటెడ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మత్స్యకారులకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. ఇలాగ ప్రతి ఒక్క కేటగిరీకి సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది, మీరు దానికి ఎలిజిబుల్ అయ్యారు అన్నట్లుగా. కాబట్టి ఆ సర్టిఫికేట్ని మీరు తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక లేకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ని ఈ లోపల రెడీ చేసి పెట్టుకోండి. ఫైనల్గా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది. ఇలాగా మీరు దీని మీద ఒక సంతకం అనేది పెట్టేసి ఇక్కడ అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ను యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళేసి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సబ్మిట్ చేసుకోవాలన్నమాట. ఇది అప్లికేషన్ విధానం. మీరు ఏ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకోవాల వివరాలన్నింటి గురించి కూడా క్లియర్గా చెప్పాను. ఇన్ కేస్ మనకు ప్రభుత్వం ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే ఈ అప్లికేషన్ విధానంలో తప్పకుండా నేను మన ఛానల్ నుంచి మీకు తెలియచేస్తాను. ఫస్ట్ వచ్చేసి వితంతు మహిళలకు అవకాశం ఇస్తారు, దాని తర్వాత వృద్ధాప్య పెన్షన్లకు, దాని తర్వాత వచ్చేసి దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు, ఇలా కేటగిరీ వైజ్గా ఒక్కొక్కరికి అప్లికేషన్స్ తీసుకుంటారు, పెన్షన్లు అయ్యేటువంటి వాటిని మంజూరు చేస్తూనే ఉంటారు. ఓకేనా. సో ఇది ఒక పథకం అన్నమాట, మనకు త్వరలోనే రాబోతుంది ఈ కొత్త పెన్షన్లు. నెక్స్ట్ వచ్చేసి కొత్త ఇండ్లు అనమాట. వీటి గురించి కూడా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద చాలామంది కూడా
గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లో జరిగినటువంటి సర్వేలో తమ వివరాలను నమోదు చేపించుకున్నారు. బట్ ఇంతవరకు కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో రాలేదు దీనికి సంబంధించి. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చేస్తే అందులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు ఈ పీఎంఏవై గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. ఇంటి నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని 2,39,000 రూపాయలు ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు అందజేస్తారు. బట్ ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను త్వరలోనే రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా ఇల్లు అనేటువంటివి కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకు ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు సెప్టెంబర్ నెల మొదటి వారంలో కనుక విడుదల చేసినట్లయితే మీకు ఇళ్ళ కేటాయింపు అనేది నెలాఖరు లోపల జరుగుతుందన్నమాట. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఇంకా మనకు పర్టికులర్ డేట్ రాలేదు. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు విడుదల చేసేందుకు. ఇవి విడుదలైతే అందులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఇక లిస్టులు విడుదల అయ్యాక మీరు ఆన్లైన్లోనే లిస్టులను ఎలా చెక్ చేసుకోవాలి అవంటి వివరాలన్నిటి గురించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. సో ఇక ముందు వీడియోస్లో తప్పకుండా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. దీంతో పాటుగా మన ఏపీ ప్రభుత్వము ఈ డిసెంబర్ నాటికల్లా మరొక 3-4 లక్షల కొత్త ఇండ్లను నిర్మించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందజేయాలని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఓకేనా. సో ఏదేవైనా ఈ కొత్త ఇండ్లను కూడా త్వరలోనే మన కూటమి ప్రభుత్వము లబ్ధిదారులకు అందించే విధంగా ఏర్పాట్లు అయ్యేటువంటి వాటిని చేస్తూ ఉండి వీటికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి మీకోసం అయితే వీడియోస్ రూపంలో అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.